తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గుడి కట్టి కొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల ఆర్థిక సాయంతో చంద్రబాబు ప్రజల పాలిట దేవుడిగా మారారని కొనియాడారు. పేద ప్రజలకి ఆరాధదయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కనబడుతున్నారు. ఎవరైతే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 10 రెట్లు ఇవ్వడం సందర్భంగా నిరుపేదలందరూ కూడా కడుపు నిండా అన్నం తింటూ వాళ్ళ ఆరోగ్యాలను పరిరక్షించుకుంటూ చాలా సంతోషంగా పండగ వాతావరణం చేసుకున్నారు ఈ రోజున పెన్షన్దారులు. కానీ అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల వారు కూడా ఈ రోజున ప్రతి మనిషికి 10,000 రూపాయలు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ప్రభుత్వం నిరూపించుకున్నందుకు ఈ మహిళలు, అదేవిధంగా పెన్షన్దారులు, నిరుపేదలు, ముసలులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణం చేసి ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడికి మేము బతుకున్నంత కాలం కూడా ఆ మహానుభావుడికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. అంతేకాకుండా వృద్ధ మహిళలకు, డ్వాక్రా మహిళలకు డ్వాక్రా పెన్షన్లు అన్నీ కూడా మాకు ఇంటికి వచ్చి అందజేసే సదుపాయాన్ని కల్పించారు. ఇంటికి పెద్ద కొడుకుగా నిలబడడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడిని కూడా మా దేవుడి కింద మేము తలుచుకుంటున్నాం. రాజమహేంద్రవరంలో పెంచిన పింఛన్ల సొమ్ము, పసుపు కుంకుమ చెక్కుల్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్ గన్నికృష్ణ పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల జీవితంలో వెలుగులు నింపారని నాయకులు కొనియాడారు. రెండో సంఘాన్ని కూడా రమ్మని తల్లి రూపాయలు వస్తాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పసుపు కుంకుమ లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పింఛన్దారులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మేలును ప్రజలు మర్చిపోరన్నారు. మహిళలకు ఆర్థిక సాయం అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తెలిపారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆదాయం పెంచుకొని ఆ కుటుంబం పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని చెప్పి డ్వాక్రా గ్రూప్ ప్రోత్సహిస్తున్నాం. చాలా మంది డ్వాక్రా గ్రూపులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వ్యాపారం చేసుకోవడం, ఇది చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుంటున్నారు. మొగుడు ఆదాయానికి ఈ ఆదాయం కూడా తోడవుతుంది. ఇల్లు ఆనందంగా ఉంటుంది. పోయిన నెల నుంచి మీకు ఎదురుస్తున్నాం. పోయిన నెల 900 వేలతో మళ్ళీ నెల 900 ఇస్తున్నాం. మొత్తం ఒక గేదె ఉన్న వాళ్ళంతా 2 గేదెలు ఇచ్చేస్తున్నాం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అమృత్ పథకం ద్వారా 8.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు. ప్రధాని మోదీ రాష్ట్రంపై కక్ష కట్టారని మండిపడ్డారు. మోడీ గారికి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ మీద కనికరం కూడా లేదు. 6,000 రూపాయలు రైతుకు అనౌన్స్ చేశారు. పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ సంస్థలకేమో లక్షల కోట్లు దోచిపెట్టేటువంటి దానికి బడ్జెట్ లో పెట్టారు. చంద్రబాబు గారేమో పేదల గురించి ఆలోచించేటువంటి పథకాలకు ఈ రోజు రూపకల్పన చేస్తున్నారు. సాధికార మిత్రులు 35 కుటుంబాలకు ఒకరిని పెట్టారు. రాజధాని నగరం విజయవాడలో సంక్షేమ పండుగ మొదలైంది. 200 పింఛన్ను 1000 రూపాయలు చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని 2000 చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పెద్ద కొడుకుగా చంద్రబాబు తమకు అండగా నిలిచారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నుంచి 10 రెట్లు పెంచారు బాబు గారు. టయానికి ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఇది అవుతున్నారు. బాబు గారు రావాలి, మళ్ళీ రావాలి.
అన్నీ బాగుంటున్నాయి, అన్నీ ఇచ్చినవి కాడ బాగుంటున్నాయి, స్టోర్లు కాడేంటి పింఛనీ కాడేంటి అన్నీ బాగానే వస్తున్నాయి, లైన్లో వస్తున్నాయి. మా పెన్షన్ బాగా ఇస్తున్నారండి. మా పెద్ద కొడుకులాగా మాకు 200 2000 చేశారు. ఇప్పుడు మాకు ఆయన చల్లగా ఉండాలి, ఆయన బాగా మంచిగా మళ్ళీ రావాలి పదవిలోకి. చంద్రబాబు గారు మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఆ ప్రభుత్వం 200 ఇచ్చింది, ఈ చంద్రబాబు గారు మాకు 2000 ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి, ముమ్మాటికి ఈయనకే ఓట్లన్నీ వేస్తాం. మా ఆయన గారు చచ్చిపోయి 40 ఏళ్ళు, ఇప్పుడు దాకా పింఛనీ రాలా. చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు, మరి పెంచారు. ఇప్పుడు 3 ఏళ్ళు ఇస్తున్నారు, 2 ఏళ్ళు వచ్చే నెల నుంచి ఇస్తానంటున్నారు. ఈయన వచ్చినాక దేవుడు బాగా మేము కొలుసుకుంటున్నామండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారండి. ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నారు, చాలా తృప్తిగా ఉంది. మాకేం బాధ లేదు. పని చేయకపోయినవి నెలల్లో తింటానే ఉన్నా మళ్ళీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామమ్మా. బాబు గారు ఎప్పుడు పైకి రావాలి, ఎప్పుడు బాగా రావాలి, అందరినీ చల్లగా చూడాలి, సకల జనుల్ని చల్లగా చూడాలి. మహానుభావుడు. గుంటూరులో పసుపు కుంకుమ సంబరం పింఛన్ల ఉత్సవంలో ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి, గల్లా అరుణకుమారి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు అందుకున్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. తోబుట్టువులా పసుపు కుంకుమ అందించారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.